మీ అమ్మగారు ఎవరో కూడా నాకు తెలియదు సార్. నాకు చిత్రంజన్కి పాత గొడవలు ఉన్నాయి. కోమలో ఉన్నప్పుడు చంపేస్తే కేసు నా మీదకి రాదని హాస్పిటల్లోనే చంపేశా. నువ్వే కదరా చంపించింది మాధవి అని చెప్పావు. ఎస్ఐ గారు ఏ మాధవి అని అడిగితే ఆవిడ కొడుకు పేరు రాజీవ్ అని కూడా చెప్పావు కదరా. నేనెప్పుడు ఆవిడ పేరు చెప్పాను? నిజం చెప్పరా? లేరా రే, ఎవడు నువ్వు? ఎస్ఐ గారు, చిత్తరంజన్ గారిని చంపిన హంతకుడు వీడు కాదు కదా? చంపిన వాణ్ణి కాకుండా వీణ్ణెవరిని ఎందుకు తీసుకొచ్చారు ఎస్ఐ గారు? నేను చెప్పినట్టు నా మాట విని హంతకుణ్ణి మార్చి వేరే వాణ్ణి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. ఏం మాట్లాడుతున్నారు మేడం? వీడే చిత్రంజన్ మర్డర్ చేసింది. కాదు, వాణ్ణి పట్టుకుంది నేను, వాడు వీడు కాదు. చూసారా అత్తయ్య, ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. మీ పేరు మర్డర్ కేసులో ఇరికించేసి ఇప్పుడు చంపింది వీడు కాదు అంటుంది. లేదు దొరబాబు, అసలు హంతకుడు వీడు కాదు. ఏదో తేడా జరిగింది. హలో మేడం, అంటే ఏంటి మీ ఉద్దేశం? మేము కిల్లర్ని మార్చావనా? ఎస్, హంతకుడు మారాడు. దొరబాబు, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది. వాడు వీడు కాదు దొరబాబు, నా మాట నమ్మండి. ఎస్ఐ గారు విన్నారు కదా, అసలు చంపింది వీడే కాదు అంటోంది. అదిచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకొని మీరిక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు. మీరు ఇంకొకసారి ఇలా చేస్తే నేను ఎస్పీ గారితో మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకా మీరు బయలుదేరండి. ఏమ్మా, మధ్య ఏమన్నా పోయిందా నీకు? హాస్పిటల్లో ఇతనేనని నీ నోటితో నువ్వే చెప్పావు, మళ్ళీ ఇప్పుడు కాదంటావేంటి? మీ అత్తయ్య గారికి మీకు ఏమన్నా గొడవలుంటే మీరు చూసుకోండి. మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? కానిస్టేబుల్స్ అని తీసుకురండి. రే రాజీవ్, నువ్వే నీ కళ్ళారా దీని అసలు రూపం ఏంటో చూసావు కదా. నన్నే స్థాయికి దిగజార్చాలనుకుందో అర్థమైంది కదా. ఇందుకేరా దీన్ని నీ నుంచి దూరం చేద్దామనుకున్నాను. నీ భార్యగా దీనికి అర్హత లేదు అని మొత్తుకున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరువు, దీని మాయలోంచి బయటకు రా. ఇది ఐశ్వర్యంలో బ్రతికిన నన్ను జైల్లో చిప్పకూడు తినేలా చెయ్యాలని చూసింది. టైం చూసి మీ ప్రతిష్టని దెబ్బతీయాలని చూసింది, కానీ ఏమైంది? తనే దెబ్బతింది. అది తనకి అలవాటే కదా. లేదు దొరబాబు, నాకసలు అలాంటి ఆలోచన లేదు. అసలైన హంతకుడు వస్తే నిజం తెలుస్తుంది. చాలా ఇంత జరిగా కూడా ఇంకేం చెప్పాలని చూస్తున్నావు? మా అమ్మే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా. అలాంటి తనని నా నుంచి దూరం చేయాలని ఎలా అనిపించింది నీకు? ఎందుకు జ్యోతి, ఎందుకు ఇంతలా మారిపోయావు? పోలీసులు ఎందుకు హంతకుల్ని మారుస్తారు? అయ్యో నిజం దొరబాబు, మాట్లాడండి దొరబాబు.
తన కన్న తల్లి నువ్వు తప్పుడు కేసులో ఇరికించాలని చూశాక రాజీవ్ ఏం మాట్లాడగలడు జ్యోతి? దొరబాబు, ఆ హంతకుడు నిజంగానే అత్తయ్య పేరు మీ పేరు చెప్పాడు. నేను చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలని అనుకున్నాను. అంతేకాని అత్తయ్య గారి మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. మీరైనా నన్ను నమ్మండి దొరబాబు, ప్లీజ్ దొరబాబు. ఆహా, ఇక్కడ ఈ సీన్ చూస్తుంటే మనసు ఆనందంతో గంతులేస్తోంది. సంతోషం పట్టలేక పిచ్చి పిచ్చిగా తీన్మార్ డాన్స్ చేయాలనిపిస్తోంది. దొరబాబు, చాలా ఆపు జ్యోతి. నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు చేసింది మాత్రం 100కి 100 పాలు తప్పు తప్పు తప్పు. దొరబాబు, దొరబాబు, అత్తయ్య గారు శ్రావ్య నన్ను పని మనిషిగా చూసినా, ఎంత అవమానించినా ఈ ఇంట్లో కేవలం మీకోసమే ఉన్నాను దొరబాబు. మీరే నన్ను నమ్మకపోతే నేను ఇక్కడ ఎవరి కోసం ఉండాలి దొరబాబు? వామ్మో, దీని ఏడుపు చూసి రాజు మనసు కరిగి అత్తయ్యని కన్విన్స్ చేస్తాడేమో. ఆహాహాహా, దొరికిపోయేసరికి దొంగ కన్నీళ్లు కారుస్తూ కాళ్ల మీద పడి భలే నాటకాలు ఆడుతున్నావు జ్యోతి. రే రాజీవ్, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లోంచి నేను వెళ్ళిపోనా లేక దాన్ని వెళ్ళగొడతావా? అర్థమైంది, నేనే వెళతాను. జ్యోతి, నాకు ఒక కన్ను నువ్వైతే ఇంకో కన్ను అమ్మ. మీరు తప్ప ఈ ప్రపంచంలో నాకిష్టమైంది, ప్రాణప్రదమైంది ఏదీ లేదు. ఆగండి అత్తయ్య గారు. నేనే వెళ్తాను. అడుగులికాగేనే చుట్టేసే చేతులు నేడు అలసేనే రమ్మని దేవుడే పిలిచనే నీలాల కన్నులు కాలి బూడిదేనే అందాల చిక్కిళ్ళు అగ్గి పాలయ్యేనే అమ్మకే కడుపులో కదిలేనే నీ ఆట బొమ్మల గుండె పగిలేనే పగిలేనే నీ చిట్టి నేస్తాను నిన్నే వెతికేనే నిన్ను చూసి కన్నీరే ఏరై పారేనే తిండికి దిక్కాన లేదు కానీ దీనికి బీర్వా, ఇన్నేసి బట్టలు. అమ్మయ్యా, ఇప్పటికి దీని దరిద్రం పోతుంది. బస్తీలో మొదలైన దీని ముష్టి బతుకు మళ్ళీ అక్కడే ముగిసిపోతుంది. నాకు అడ్డు తొలుగుతుంది. ఓ, దీనికో డైరీ ఆత్మకథ రాసుకుంటున్నట్టుంది.